గతంలో జాషువా గారు చేసిన కుట్రలు తెలిసి ఎలక్షన్ కమిషన్ అతనిని విధుల నుండి తప్పించింది. దాంతో ప్రస్తుతం జాషువా విజయవాడ సమీపంలోని తమ 7.5 ఎకరాల్లో ఉన్నటువంటి విలాసవంతమైన అతిథి గృహంలో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకుని గతంలో తమకు చేసిన రాజమర్యాద సేవలకు గాను బాగా మెచ్చి జాషువా గారికి పుష్పగుచ్చం మరియు సాలవాతో సత్కరించాలని నేడు పట్టాభి మరియు ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. ఫిబ్రవరి 20, 2023లో కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయిన కొమ్మారెడ్డి పట్టాభిరామును ఒక అక్రమ కేసులో నిర్బంధించారు. ఈ విధంగా నిర్బంధించి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి కరెంట్ తీసేసి 3rd డిగ్రీ ప్రయోగించి రాజమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని కలిసేందుకు ఈ రోజు పట్టాభి వెళ్లారు. అతనితో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, సీనియర్ బీసీ నాయకులు కాపు మల్లికార్జున యాదవ్, తెలుగు యువత నాయకుడు బుడిపిట్టి సురేష్ తదితరులు వెళ్లారు. కానీ నిన్న ఎన్నికల ఫలితాలు విడుదలైన దగ్గర నుండి జాషువా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యమయ్యారని తెలిసింది. దాంతో వారి అతిథి గృహంలోనే ఓ కుర్చీలో పుష్పగుచ్చం మరియు సాలువాను ఉంచి వీడియో ద్వారా తమ సందేశాన్ని జాషువాకు సెల్ ఫోన్ ద్వారా పట్టాభి పంపించడం జరిగింది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna